వీడియోని చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే 5 రోజుల్లో తేలినటువంటి ఏపీ రాష్ట్ర భవిష్యత్తు, ప్రస్తుత కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క పరిస్థితి ఏంటి, ప్రస్తుత హైకోర్టు మరియు సుప్రీంకోర్టుల అప్డేట్ ఏమైనా ఉందా, ఒకవేళ ఈవెంట్స్ కనుక నిర్వహిస్తే ప్రధాన రాత పరీక్షకు ఎంత సమయం ఇస్తారు? మరి టాపిక్లోకి వెళ్ళే ముందుగా ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, ఏఎల్పి, ఆర్ఆర్బి టెక్నీషియన్ మరియు ఏపీ పోలీస్ మరియు టీఎస్ పోలీస్ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తెలుగు మీడియం నాన్ మ్యాథ్స్ విద్యార్థులకైతే ఒక గొప్ప సువర్ణ అవకాశం. యూట్యూబ్ లైవ్ క్లాసుల ద్వారా కేవలం 399 రూపాయలకే అర్థమెటిక్ షార్ట్ కట్స్ ఫుల్ కోర్స్ అనేది లభించును. ప్రతి టాపిక్ కవర్ చేస్తూ దాదాపుగా 5000 ప్రశ్నలతో షార్ట్ కట్స్ అర్థమయ్యే విధంగా యూట్యూబ్లో లైవ్ వీడియో క్లాసులు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా జాయిన్ అయ్యి ఆ యొక్క క్లాసులను మీరు వినవచ్చు. ఇక టాపిక్లో కానీ వెళ్తే ఇక 5 రోజుల్లో తెలియనటువంటి మన రాష్ట్ర భవిష్యత్తు. జూన్ 4న మన యొక్క ఎన్నికల ఫలితాలు అనేటివి రానున్నాయి. వాటితో పాటే ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క భవిష్యత్తు అనేది కూడా ఆధారపడి ఉంది. వచ్చే గవర్నమెంట్ను బట్టే ఈ యొక్క ఈవెంట్స్ నిర్వహణ అనేది సాధ్యాసాధ్యాలు అనేటివి కూడా ముడిపడి ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. మరి కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క ప్రస్తుత పరిస్థితి దగ్గరికి వస్తే చాలామంది అభ్యర్థులు అయితే వారి యొక్క ఈవెంట్స్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసినారు. కానీ వారి మెదిలేటువంటి మొదటి ప్రశ్న, ఎప్పుడు ఈవెంట్స్ పెడతారు, ఎప్పటిలోపల ఈ యొక్క నోటిఫికేషన్ను కంప్లీట్ చేస్తారు అనేటువంటి ప్రశ్నలు అయితే మాత్రం వారిని వెంటాడుతూనే ఉన్నాయి. ఇక హైకోర్టులో ఉన్నటువంటి కేసు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు విషయంలో కనుక వస్తే ఇప్పుడు ఈ యొక్క కేసుల మీద వచ్చేసరికి ఎటువంటి అప్డేట్లు అనేటివి లేవు. ఏదైనా అప్డేట్ ఉంటే డెఫినెట్గా మేము ముందుకు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయడం అనేది జరుగుతుంది. మరి ప్రధాన రాత పరీక్షకు వచ్చేసరికి ఎంత సమయం ఇస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్. అంటే మనం కనుక ఎస్ఏ రాత పరీక్షను కనుక ఉదాహరణగా కనుక తీసుకుంటే ఈవెంట్స్ నిర్వహిస్తున్నప్పుడే 20 నుంచి 25 రోజుల లోపలనే ప్రధాన రాత పరీక్షను నిర్వహించినది మనందరం చూసాం. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపినప్పటికి కూడా ఆ యొక్క ప్రధాన రాత పరీక్షలు అనేటివి వాయిదా పడలేదు. సో కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా గుర్తుపెట్టుకోండి, ఈవెంట్స్ కనుక స్టార్ట్ అయినాయంటే వితిన్ 20 నుంచి 25 డేస్ లోపలనే మ్యాక్సిమం మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా జరగడానికి అవకాశం ఉండేది. సో మీరు మీ యొక్క ఈవెంట్స్ ప్రాక్టీస్తో పాటు ప్రధాన రాత పరీక్షకు కూడా ప్రిపేర్ కావడం అనేది మంచిది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.